భారత్ వెల్కమ్ టు యువశక్తి గర్జన అరుణ్ రామ్జా యూట్యూబ్ ఛానల్। ఈరోజు ఈ తెలంగాణలో పరిస్థితి ఎట్లుందంటే రాజకీయ నాయకుడు అయితేనే లేదంటే డబ్బు గలవాడు అయితేనే న్యాయం జరిగేలా ఉంది। ఒక పేదవాడు ధనవత్ సాయి సిద్ధు ఒక యువ రైతు ఆయనకి జరిగిన ఒక విషయాన్ని మనం తెలుసుకుంటే ఈరోజు మనం ఇది చాలా బాధాకరమైనది। ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క యువతి అన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరికీ వాళ్ళు చైతన్యం కావాలి, వాళ్ళలో మార్పు రావాలి, వాళ్ళ హక్కులు వాళ్ళ పనులు వాళ్ళకి తెలియాలి। కాబట్టి ఈ ఛానల్ యువశక్తి గర్జన అరుణ్ రామ్జా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అయితే విషయంలోకి వెళ్తే విషయం చెప్పే ముందు ఒకసారి ధనవత్ సాయి చందు నల్గొండ జిల్లా ధర్మచర్ల మండలం కొత్తపేట్ తాండా వాసుడిని పోలీసులు ఏ విధంగా అయితే ఈ విషయాన్ని డీల్ చేశారో ఒక్కసారి ఆ విషయం ఆయన మాటల్లోనే విందాము, చూడండి। ఇది ఏరియా కోసం ధర్నా చేసిన సార్, అది దాంట్లో పాల్గొన్నా, అక్కడ నన్ను వాళ్ళు చూసిరు, దాని గురించి కొన్ని అసలు నీకు గుంటకు ముందారా కానీ నీకేంటి అవసరం, నీకేమైనా అవసరం ఉందారా, నీకేమైనా గతం ఉందారా, నీకు ఇట్లా దాని గురించి ఇట్లా మాట్లాడుకుంటే మనం చూసాం ఒక పబ్లిక్ డొమైన్ లో కూర్చొని మనం ఈ మాటలు మనం మాట్లాడలేము। ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఆయన పేరు వచ్చి శ్రీకాంత్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వాడేపల్లి పోలీస్ స్టేషన్। మరి ఆయన ఏం అనుకొని చేశాడో అంటే రాజ్యాంగం మరి లంబడోళ్ళకి పని చేస్తుందా పని చేయదా, దళితుడికి ఒక పేదవాడికి పని చేస్తుందా పని చేయదా, దీనికి సమాధానం ఇవ్వాలి। తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ దీనికి సమాధానం ఇవ్వాలి। ధర్నా చేసే హక్కు లేదా అండి? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ధర్నా చేసే హక్కు ఎవరికి లేదా? ఒక యువ రైతు యూరియా కర్త ఇబ్బంది పడుతున్నందుకు రైతుల తరపున వాళ్ళ తాండావాసుల తరపున కూర్చొని మాట్లాడడం తప్ప, ప్రశ్నించడం తప్ప, ప్రశ్నించినందుకు ఈ శ్రీకాంత్ రెడ్డి అనే సబ్ ఇన్స్పెక్టరు 3 కానిస్టేబుల్ ఇంటికి పంపి ఈ రామాయణం మొత్తం రాశాడు। ఎందుకండి అంటే లంబడోళ్ళకి పనిచేయరా దేనికి? అంత చిన్న చూపు దేనికి అంటే ఏ విషయానికండి? ఇంకొంచెం ముందుకు వినండి మీరు మొత్తం। కాళ్ళతో తనుకుంటే సార్ 25 నిమిషాలు నరకం చూపెట్టారు సార్, 3 కానిస్టేబుల్ వచ్చాయి సార్, సోయలేదు సార్, సోయి ఇట్లా పడిపోయినా కానీ నాకు అసలు నరకం పైన చూసి కిందికి అట్లా నరకం చూసుకుంటూ వచ్చలేదు సార్। 25 నిమిషాల తర్వాత బెల్ట్తోని లాఠీలతోని స్టేషన్లో నడిచి ఓకే లేకుంటే పొద్దున సార్ ఎక్సైజ్ కింద పైన ఇట్లా ఎక్సైజ్ చేపిస్తారు నడవాలి। లాస్ట్ మూమెంట్ లో కొట్టు తీసుకెళ్ళాను, పోలీసులు బయటికి రాను సార్, కుంటున్నా సార్, నేను అన్న గట్టిగా నడవాలి, కాళ్ళతో తంటున్నాను సార్, మళ్ళీ గట్టిగా నడవాలి, ఎవరికైనా చెప్పినావో నీకు బేర్ రాకుండా చేస్తాయేమో। తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్కి, తీసుకెళ్లి గొడ్డును బాధినట్టు బాధారు పోలీసు వాళ్ళు। ఈ శ్రీకాంత్ రెడ్డి అనే సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, ఆ కానిస్టేబుల్ కానివ్వండి, బెల్ట్లతోటి లాఠీలతోటి కొట్టారు। పోలీసులకి కొట్టే అధికారం లేదు, లెట్ మీ జస్ట్ మేక్ ఇట్ వెరీ క్లియర్, పోలీసులు కొట్టే అధికారం లేదు, అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు। ఒక పేదవాడు కాబట్టి, ఒక రైతు కాబట్టి, ఒక లంబాడి జాతికి సంబంధించిన బిడ్డ కాబట్టి ప్రశ్నించడు, తెలియదు అనుకొని ఇంత అంటే మనిషి మీద పడిపోయి చేతికి ఏది దొరికితే అది బెల్ట్ తోటి, కాళ్ళతోటి, లాఠీతోటి కొట్టే పరిస్థితి శ్రీకాంత్ రెడ్డి గారు మన యువతకి నేర్పిస్తున్నారు। అయితే కొట్టిన తర్వాత కోర్టుకి తీసుకెళ్ళాలి, కోర్టుకి తీసుకెళ్తే మనోడు కాళ్ళకి 3rd డిగ్రీ చేసిర్రు, 3rd డిగ్రీ చేసిన తర్వాత వాడు నడుస్తలేడు, నడవనప్పుడు సాయి సిద్ధుకి పెయిన్ కిల్లర్స్ ఇచ్చారట। అక్కడ గ్రౌండ్లో కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు చెప్పారు, అక్కడ పెయిన్ కిల్లర్స్ ఇచ్చి నడిపించారట కోర్టు వరకు। అయితే కుంటాడు, కాలికి దెబ్బ తాకింది, అక్కడ షిన్ బోన్కి దెబ్బ తాకింది, కింద ఫుట్కి దెబ్బ తాకింది, నడవడం ఇబ్బంది ఉంది, ఆల్మోస్ట్ బొక్కి ఇరిగిపోయిందేమో, అది కన్ఫర్మ్ లేదు, ఇంకా బొక్కి ఇరిగిపోయే పరిస్థితి ఉన్నట్టుంది। నడవడం రానప్పుడు కాళ్ళతో దాన్ని నడువురా మళ్ళీ లంబడోడా అని అంటే లంబడోడా అంటే అది ఏమన్నా దేనికి వాడతారు దాన్ని అని నడిపించారు, ఇష్టం ఉన్నట్టు కొట్టారు, అయిపోయింది। మరి ఏమనుకొని కొట్టారో అది వాళ్ళు చెప్పాలి। నేను ఫోన్ నెంబర్కి చాలా ట్రై చేసినాను కానీ ఫోన్ నెంబర్ దొరకలేదు, సూన్ నంబర్ వస్తే మాత్రం అది కూడా నేను అప్లోడ్ చేస్తాను।
ఉంటున్నావు. ఇంకోసారి ఎప్పుడైనా కనిపిస్తావా నాకు కూడా, ఎప్పుడైనా కనిపిస్తావు నీకు బెయిల్ రాకుండా చూసుకుంటా. ఎవరికైనా హాస్పిటల్లో కానీ జడ్జి దగ్గర కానీ మీ వాళ్ళకి ఎవరైనా చెప్తే నీ సంగతి ఎట్లా చేయాలి అట్లా చేస్తాను. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కానీ నేను సరే మీరు ఏం చెప్పొద్దని ఆ కానిస్టేబుల్ బైక్ పైన మమ్మల్ని శ్రీకాంత్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డిక్టేటర్. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అన్నదానికంటే డిక్టేటర్ అనడం బాగుంది. కోర్టులో ఏ విషయం చెప్పాలో కూడా పోలీసే చెప్తాడు మనకి. అంటే జ్యుడిషియరీ సిస్టమ్ ఉన్నది ఎందుకు? మీరు చెప్పి మీ మాటలు విని అంటే కోర్టుకి తెలియదు అనుకుంటున్నావా? కోర్టుకి అర్థం కాదనుకుంటున్నావా? దీని గురించి కంపల్సరీ నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ ఇస్తాం. నేను ఇస్తా, లెటర్ రెడీగా పెట్టినాము, మేము లెటర్ పంపిస్తాము. యువశక్తి గర్జన అరుణ్ రామ్జా తరపున నేను తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి, ఎస్సీ ఎస్టీ కమిషన్కి, హ్యూమన్ రైట్స్ కమిషన్తో పాటు సెంట్రల్ ఎస్సీ ఎస్టీ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్కి నేను ఈ లెటర్ పంపిస్తున్నా. నేను ఈ విషయాన్ని ఇంత లైట్గా తీసుకోవడం అస్సలు కుదరదు. దీన్ని కంపల్సరీ యావత్ తెలంగాణ, యావత్ దేశము దీన్ని చూసే విధంగా మేము తీసుకెళ్తాము. తగిన న్యాయము ఈయనకి జరగాలి. మీరు చేసిన పనికి కూడా మీకు న్యాయం జరుగుతుంది. మిమ్మల్ని సస్పెండ్ కాదు, యూ షుడ్ బి జైల్డ్. మిమ్మల్ని జైల్లో వేయాలి. మీరు దళితుడిని, దళిత బిడ్డ అని చూడకుండా, ఒక యువ రైతు అని చూడకుండా ఇష్టం ఉన్నట్టు కొట్టడము అది పద్ధతి కాదు. మిస్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు, యు ఆర్ నో మోర్ పోలీస్ టు ది స్టేట్ నౌ. ఇంకా మీరు పనికి రారదానికి ఈ విషయాన్ని మేము తప్పకుండా ఎస్సీ ఎస్టీ కమిషన్కి, హ్యూమన్ రైట్స్ కమిషన్కి మేము లేఖ రాస్తాము. దానికి తగ చర్య మరి ఏముంటుందో మరి వాళ్ళు చేస్తారా, మరి మేము చేయాలా? మేము కంపల్సరీ దీని గురించి ప్లాన్ చేస్తాము. ఆ తల్లి, ఆ అమ్మాయిని చూసుకుంటే సాయి సిద్ధు వాళ్ళ భార్య పేరు భూమిక. ఆ తల్లి పాప, ఆమె ఎందుకు సార్ మరి ఇంటికి వచ్చి గుంజుకోబోతున్నారు? ఫస్ట్ టైం పోలీసులు వచ్చినప్పుడు ఎందుకమ్మా అట్లా ఎందుకు సార్ అట్లా గుంజుకోబోతున్నారు అంటే, నువ్వు చెప్పేదాని పైనవా అంటే పోలీసు వాళ్ళకి చెప్పాలంటే ఏం అధికారం ఉండాలి? డబ్బు ఉండాలా? హోదా ఉండాలి? ఏముండాలి? పబ్లిక్ సర్వెంట్ మీరు కాదా? వాళ్ళు పబ్లిక్ కాదా? ఒకటే క్వశ్చన్, మీరు పబ్లిక్ సర్వెంటా కాదా? పోలీసు వాళ్ళు పబ్లిక్ సర్వెంట్సా కాదా? వీళ్ళు పబ్లికా కాదా? అడగాలంటే ఏం హక్కు ఉండాలి? ఆమె ప్రెగ్నెంట్ ఉన్న ఒక తల్లిని పట్టుకొని తన్ని లంబాడ ఆడలను కూడా, లేడీస్ని కూడా వాళ్ళ లంబాడీస్ అని చెప్పి ఆ పేరుని తీసి మరి అట్లా వేధించడము అసలు ఎట్లా చూసుకున్నది కరెక్ట్ కాదు. దీన్ని యువశక్తి గర్జన అరుణ్ రామ్జా తరపున కంపల్సరీ మేము ఈ విషయాన్ని చాలా పెద్దది చేస్తాము, తీసుకుపోతాము. ట్వీట్లో కూడా ట్వీట్ చేస్తాము, 100% ట్వీట్ చేస్తాము. యావత్ తెలంగాణ చూస్తున్న ప్రతి ఒక్కరు అది అంటే మనము దీనికి చెందకపోవచ్చు, ఈ కులాన్ని కానీ ఈ జాతి కానీ చెందకపోవచ్చు, మనం చెందొచ్చు, అది వేరే విషయం. చెందినా చెందకపోయినా మన అందరి గొంతు ఒకటే, మనకి కావాల్సింది న్యాయం. యువత ఒక కామన్ మ్యాన్, ఒక సాటి మనిషిలాగా మనం చేయాల్సిన పని ఇది. మీరు అందరూ కూడా ఈ విషయాన్ని ఇంత ఈజీగా తీసుకోకుండా ట్వీట్ చేయండి. ఇది హ్యూమన్ రైట్స్కి కానీ నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి కానీ ఈ విషయం చేరాలి. శ్రీకాంత్ రెడ్డి అని అనబడే ఈ సబ్ ఇన్స్పెక్టర్ మాజీ సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి. అప్పుడే ఇలాంటి విషయాలు మళ్ళీ జరగకుండా ఈ దళిత బిడ్డలకి, వెనుకబడ్డ వర్గాలకి అన్నిటికీ ఒక ధైర్యం వస్తుంది. మాకు ఉన్నారు, మా వెనకాల సపోర్ట్ ఉన్నారు, మా వాళ్ళు మన వాళ్ళు అని ఒక నమ్మకం వస్తుంది. ఇంకా కొంచెం చూద్దాం. మాట్లాడుకుంటే బెదిరికుంటే వచ్చిన ఆయనకు ఓన్లీ 100 రూపాయలు పెట్రోల్ నేనే పంపించిన సార్, రావడానికి నేనే పంపించిన. డబ్బులు ఉన్నాయా లేదంటే నా దగ్గర కూడా 120, 130 ఉంటాయి సార్ ఫోన్ పే. నేనే 100 రూపాయలు అరే నువ్వు ఆడవనివా టాబ్లెట్ తీసుకోవడం జరిగింది. కోర్టులో టాబ్లెట్ వాళ్ళతో మేనేజ్ చేయించి టాబ్లెట్ తీసుకోవడం జరిగింది. కోర్టులో టాబ్లెట్ నాకు మింగ ఇచ్చారు సార్. నేను మింగకుండా సైడ్కి పెట్టుకున్నాను. జడ్జి దగ్గర వచ్చేసరికి ఇక నన్ను ఎవరు లేరు, ఎవరు చేయలేరు అని జడ్జి దగ్గరతో నేను అక్కడ మళ్ళీ కింద మళ్ళీ తర్వాత నల్గొండ హాస్పిటల్ సార్. నేను నా భార్య, నాకు 2 పిల్లలు సార్. ఇంకోటి నా భార్య ప్రెగ్నెన్సీ. ఇప్పుడు నెల చూపించాలన్నా నాకు చిన్న పిల్లలు చూపించాలి. నేను రోజు పోతే 500, 600 తీస్తాను. సాయి సిద్ధు బాధ చూసుకుంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. చాలా బాధాకరమైన విషయం, సిగ్గుపడాల్సిన విషయం ఇది. మరి వారికి ఎలాంటి న్యాయం చేస్తారో సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, తెలంగాణ డీజీపీ గారు కానివ్వండి, మరి సాయి సిద్ధుకి, ఈ బిడ్డకి ఎలాంటి న్యాయం మీరు చేస్తారో చేయాలి.
మేము కూడా మా తరపున ఇప్పుడు చెప్పినట్టు యువశక్తి గర్జన తరపున మేము అందరికీ లేఖ రాసాము, పంపిస్తాము, ఆల్రెడీ ట్వీట్ కూడా చేస్తాము అందరికీ. మీ తరపున మీరు ఎక్కడ వాళ్ళైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మీ తరపున మాట్లాడడానికి ఉంది యువశక్తి గర్జన. మీ గొంతే మా గర్జన. కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ టు యువశక్తి గర్జన అరుణ్ రామ్జా యూట్యూబ్ ఛానల్. జై హింద్, జై భారత్.